నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో షేక్ జహంగీర్ బాషా మీడియాతో మాట్లాడుతూ 25,000 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, డిఎస్సీ అభ్యర్థులను నయా మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సీ అభ్యర్థుల వయో పరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు షేక్ జహంగీర్ బాషా డిమాండ్ చేశారు. బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 2 ఏళ్లు అప్రెంటిస్ విధానాన్ని తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు రద్దు చేసిన అప్రెంటి విధానాన్ని తిరిగి తీసుకురావడం సరికాదన్నారు. ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు న్యాయం చేయాలని, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షంలో నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాచుపల్లి వెంకటకృష్ణారెడ్డి, కంబం శివానందరెడ్డి, సంజీవయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు. గారు ఆ రోజు అధికారంలోకి రావడం కోసం మెగా డిఎస్సీ అని చెప్పి విద్యార్థినులకు మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు 4.5 సంవత్సరాలు గడిచినా కూడా డిఎస్సీ అనే ఊసే లేకుండా ఈరోజు మెగా డిఎస్సీ అని చెప్పి మొన్న 6,600 పోస్టులు వదలడం ఇది ఎంతవరకు న్యాయమని నేను వారికి అడుగుతున్నాను. వేలాది మంది టీటీసీ చేసి యువకులు చాలా ఇబ్బందుల్లో, ఇక్కడ పనులు దొరక్క మీరు ఆయన డిఎస్సీ వదలక ఇక్కడ మామూలుగా ఇక్కడ పనులు చేసుకోలేక వలసలు పోయే ప్రక్రియను వాళ్ళు ఎంచుకొని వలసలు పోయి ఎన్నో అగసాట్లు పడి బతుకుతున్నారు. నేను అధికారంలోకి వస్తానే భారీగా మెగా డిఎస్సీ వదిలి నేను అందరినీ టీటీసీ చేసిన అందరినీ కూడా ఆదుకుంటానని, వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఆ రోజు మీరు చెప్పిన మాయమాటలన్నీ మీరు నమ్మి మూకుమ్మడిగా మా వీళ్ళు యువకులు మీకు అధికారం కట్టబెట్టారు. మీరు 4.5 ఏళ్ళు గడిచినా కూడా మీరు ఈ రోజుకి కూడా వాళ్ళ గురించి ఆలోచించకుండా నిన్న మీరు మెగా డిఎస్సీ వదులుతున్నా అని చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పి 6,600 పోస్టులు భర్తీ చేశారు. ఇంకా ఎన్ని ఉండే ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. ఇది నేను ఒకటే చెప్తున్నా, యువకులకు నేను ఒకటే మాట చెప్తున్నా, మీరు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం కోసం మిమ్మల్ని ఎట్లా వాడుకున్నాడో మీకు బాగా తెలిసింది. 4.5 సంవత్సరాలు గడిచినా కూడా మీకు ఏదో కన్నీళ్ళు తుడుస్తాననే ఒక ఇదితో మీకు 6,600 పోస్టులు ఈరోజు వదలడం జరిగింది. మీకు ఒకటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే యువకులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. రేపు 2024లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారు. తప్పకుండా మీరందరూ కూడా యువకులు టీటీసీ చేసిన వాళ్ళు మొత్తం అందరూ కూడా ఎవరైతే ఉద్యోగాలు లేక ఎవరైతే ఇబ్బందులు పడుతుందో అందరూ కూడా సహకరించి మీరందరూ సాయం చేసి తెలుగుదేశం పార్టీకి ఈసారి మీరందరూ ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపించుకుంటే మనం అందరం కష్టపడి పని చేసుకుంటే 100% తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది. మీకు ఖచ్చితంగా మీరు టీటీసీ చేసిన వాళ్ళందరూ కూడా యువకులకు అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. ఇది గ్యారంటీ. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే మన అందరికీ న్యాయం చేయగలుగుతారు, మీరందరూ న్యాయం చేయగలుగుతారు అని నేను ఈ సభాముఖంగా తెలుసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను. జై. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.